హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నేను కేఎల్ టవర్ దగ్గరికి వెళ్ళాను. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో. సో ఈ వీడియో మొత్తం చూడండి, లాస్ట్ దాకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కేఎల్ సెంటర్ నుంచి కేఎల్ టవర్కి ట్యాక్సీ బుక్ చేసుకున్నాను. ఎవరున్నారో డ్రైవర్ కనపడి. ఇప్పుడు నేను కేఎల్ సెంట్రల్ నుంచి కేఎల్ టవర్ దగ్గరికి పోతున్నాను. క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ డ్రైవర్ ఎక్కడ ఉన్నారో ఏందో కనపడలేదు. ఇదే ట్యాక్సీ స్టాప్. కార్లన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడే క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. సో క్యాబ్లోకి ఎక్కి కూర్చున్నానండి. సో ఇక్కడ నుంచి దాదాపు 7 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది కేఎల్ టవరు. సో నేను కేఎల్ సెంట్రల్ నుంచి ఎందుకు బుక్ చేసుకున్నానంటే, ఇక్కడ నుంచి సిటీ ప్రతి సెంటర్కి ప్రతి దానికి మనకు ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి నేను ప్రతి దానికి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నుంచి 3 కిలోమీటర్సే నా హోటల్. సో ఆడ నుంచి ఈజీగా వచ్చేయచ్చు. సో నేను అందుకని ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నాను. మీరు కూడా నేను చెప్పిన హోటల్ దగ్గర, నేను చెప్పిన ఏరియా దగ్గర బుక్ చేసుకుంటే మీకు ఇక్కడి నుంచి బస్సెస్ కానీ అన్నీ ఉంటాయి. కానీ నేను క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నానంటే, నాకు తక్కువ ఆఫర్లో పడింది. దాదాపు 7 రింగిట్స్ 8 రింగిట్స్ ఏమో పడినట్టుంది. సో అది తక్కువ కాస్టే కదండి. సో ఈ దారిలో నాకు కనపడిన మాన్యుమెంట్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఇదేంది మలేషియా ఆర్కిటెక్చర్ కానీ, మలేషియా వాటి గురించి అదే ఉంటాయి కదా, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ భలే డెవలప్ చేశారండి. మాస్క్స్ కానీ ప్రతి ఒక్కటి ఏ రేంజ్లో డెవలప్ చేశారంటే ఆ రేంజ్లో డెవలప్ చేశారు. బిల్డింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ. అంటే నేను జెంటింగ్ ఐలాండ్ పోయినప్పుడు కూడా మంచి డెవలప్మెంట్. మొత్తం కొండల మీద విల్లాస్ కట్టారు. చూడండి ఎట్లా కట్టారో. వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా భలే పర్ఫెక్ట్గా ఉంది. ఇండియాలో కూడా ఆర్కిటెక్చర్ బాగుంటుంది, కానీ ఇలా డెవలప్మెంట్ కొంచెం అడ్వాన్స్గా ఉంది. సో ఇది నేనే అండి, కొంచెం నాకు అన్ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే దీనికన్నా ముందు నేను కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అంతా ఓకే, పర్లేదు. లైట్గా హెడేక్గా ఉంది, కానీ సరేలే, ఎంతో ఒక 2-3 అవర్స్లో కేఎల్ టవర్ చూసేసుకొని రూమ్కి వెళ్ళిపోయేసి ఏదైనా ఫుడ్ తెచ్చుకొని తింటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నాకు ట్రావెలింగ్ దాదాపు 20-25 మినిట్స్ పట్టేటట్టుగా అనిపిస్తుంది. సో ఆన్ ద వేలో మాన్యుమెంట్స్ కానీ, నేను తిరిగిన ఏరియాల చుట్టూ ఎప్పుడైనా సరే పెట్రోమాక్స్ టవర్ అయినా కనపడుతుంది, వరల్డ్స్ సెకండ్ బిల్డింగ్, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ అయినా కనపడుతుంది, లేకపోతే కేఎల్ టవర్ ఏదో ఒకటి కనపడుతూనే ఉంటుంది. మనం చూడండి ఎంత డెవలప్మెంట్, ప్రతి ఒక్కటి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని ఏరియాస్ తప్ప నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇతనే మన క్యాబ్ భయ్య. ఇతను ఒక లోకల్ టూరిస్ట్, లోకల్ అంట. సో ఇతను మంచిగా చదువుకొని ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నారు, కానీ ఆయనకు జాబ్ రాకపోవడంతో, అంటే జాబ్ రాకపోవడంతో కాదు, కానీ అతను డ్రైవింగ్ మీద ప్యాషనెట్తో డ్రైవింగ్ చేస్తున్నాడట అతను. సో చూడండి, ఇప్పుడే అతను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి నాతో షేర్ చేసుకున్నాడు. అది నేను పబ్లిక్గా షేర్ చేసుకోకూడదు, అతను ప్లీజ్ వద్దని చెప్పాడు. సో అతని వే ఆఫ్ బిహేవింగ్ అతనిది కదా. సో మనం కేఎల్ టవర్ దగ్గర దాకా వచ్చేసినామండి. సో కేఎల్ టవర్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, అక్కడ కనపడుతుంది చూడు, వెల్కమ్ టు కేఎల్ టవర్ అని చెప్పి. ఇవ్వండి. సో కేఎల్ టవర్ దగ్గరికి వచ్చేసిన కొన్ని పైన ఉంటుంది, అదే కేఎల్ టవర్. దాదాపు అక్కడ ఎక్కితే సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది. క్యాబ్ డ్రైవర్ దించేశాడు. 7.5 రింగిట్స్ పడింది. ఏంటవారు బైక్ పోవాలంటే పెద్ద ఎక్స్పెరిమెంట్ చాలు. ఈరోజు చాలా మంది జనాలు ఉన్నారు. ఫ్రెష్ భయంకరంగా ఉంది. సో నేను కేఎల్ టవర్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నా. మొత్తం తీసుకొని కేఎల్ టవర్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎలివేటర్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతే మనం కేఎల్ టవర్కి వెళ్ళిపోతాం ఈజీగా.
కేఎల్ టవర్కి టవర్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అవ్వాలి. ఇంకా ఫెసిలిటీస్ కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఏమన్నా మన ఇండియాలో ఫెసిలిటీస్ బాగుంటాయి కానీ ఈడ కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయి ఇండియా కన్నా. పర్లేదు. ఇటకెళ్ళి పైకి వచ్చేసినాం. సో మనం పైకి వెళ్ళిన లెఫ్ట్ సైడ్లోనే మనకు కేఎల్ టవర్కి సంబంధించిన టికెట్స్ దొరుకుతాయి. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవడం కన్నా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది. మన ఇండియన్ రూపీస్లో కొంచెం ఒక 30-40 రూపీస్ డిఫరెన్స్ ఇస్తుంది. మిగతాదంతా సేమే కానీ ఇదే ఇక్కడ టీవీ స్క్రీన్స్ మొత్తం కనపడుతుంది కదా, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు టికెట్స్ ఇవ్వకపోవచ్చు. సో దాని గురించి నేను అంతే తగ్గించేయండి. మళ్ళీ ఈ క్యూ మొత్తం మనం దీని లైన్లోనే క్యూ. సో ఒకసారి కేఎల్ టవర్ లోపల నుంచి చూస్తే ఎలా ఉంటుందని చెప్పి బయటకి ఒకసారి చెక్ చేస్తాం. మొత్తం మనకి ఏటీఎం మిషన్స్ అన్నీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గూగుల్ పే ద్వారా కూడా పే చేయొచ్చు. కాకపోతే మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అది అవైలబుల్ ఉన్నారు మన కార్డ్ దాన్ని అప్పుడే అవుతుందని చెప్తున్నారు. ఏమో నాకైతే ఐడియా లేదు, వాళ్ళు చెప్పింది చెప్తున్నారు. అదిగో ఇక్కడి నుంచి మనకు ప్రతి ఒక్కటి వరల్డ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ కేఎల్ టవర్ అన్ని ఇక్కడి నుంచి కనబడుతుంది. సో ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి క్యూలోకి పోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మొత్తం లవ్ బోర్డ్స్ పిట్టలాడిపోతున్నాయి. చూసినారు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్, వీళ్ళ ఫోటోలు. అఫ్కోర్స్ నేను కూడా దిగేది ఫోటోనే కాబట్టి చూడండి నా ఎక్స్ప్రెషన్ ఫోటో. వీడి ఫోటో ఏంటి చూసి ఏం చేస్తాం. క్యూలో నిలబడుతుంది. వీడి దాకా క్యూలో నిలబడితే పెట్రోల్ లేకపోతే ఎప్పుడు కావాలి దాదాపు క్యూ 2 వీధులు అవతల ఉంది. 1.5 hours క్యూలో నేను ముందే చెప్పిన కేఎల్ టవర్కి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే హాలిడేస్లో బుక్ చేసుకోమాకండి, వర్కింగ్ డేస్లో బుక్ చేసుకోండి. లేకపోతే నా పరిస్థితి 2 hours క్యూలో చూడండి ఎంతమంది ఉన్నారు. నా పరిస్థితి 2 hours నిలబడితే క్యూ దగ్గరికి వచ్చింది. ఇంకా లోపల కూడా సెక్యూరిటీ చెక్ చేసి ఇంకా లోపలికి ఎత్తుకోవాలి. మరి చూడండి ఎంటర్ అవ్వాలి. వరంగల్ ఎంట్రన్స్లోకి వచ్చినాం. చాలాసేపు తర్వాత లోపలికి వచ్చినాం. దాదాపు 2 hours దాకా వచ్చింది. దాదాపు 6:30కి వచ్చినా ఇప్పుడు 8:30, 8:45 అవుతుంది. ఇంకోటి అక్కడ మినీ థియేటర్ ముందే చెప్పిన కేఎల్ టవర్ వర్కింగ్ డేస్లో పెట్టుకోండి, బుకింగ్ చేసుకోండి. అలాగా ఇలా హాలిడేస్లో పెట్టుకుంటే ఇబ్బంది పడుతుంది. ఇన్ఫర్మేషన్ డే ఉంది.
ఇక్కడ రెండోకి ఉంది, రెండోకి అనమాట. అంటే లిఫ్ట్ ఎలివేటర్ ఉంటుంది, ఎలివేటర్కి వెళ్ళి నిలబడ్డాను. ఇది అంతసేపు కదా, అందుకే చెప్తున్నా. అన్ని మంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అంతసేపు 2 hours 2 hours 30 minutes దాకా అవుతుంది. టైం వేస్ట్ అయిపోతుంది. పెట్రోమాక్స్ టవర్స్ అంత దగ్గరికి కనపడుతుంది. పెట్రోమాక్స్ టవర్స్ దగ్గర కనపడుతుంది. కేఎల్ టవర్ చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. అనవసరం ఈరోజు బుక్ చేసుకున్నా, లేకపోతే ఇది వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అంట, సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా తర్వాత. ఇది మీకు ఎక్కడైనా కనపడుతుంది. బుర్జ్ ఖలీఫా తర్వాత ఇది చాలా టాలెస్ట్ బిల్డింగ్. ఈ నుంచి దగ్గర పెట్రోమాక్స్ ఎంత దగ్గర కనపడుతుందని నాకు దగ్గర చూడండి, దగ్గరే కేఎల్ టవర్ నుంచి. ఓ ఫుల్ జనాలు. ఆ లాస్ట్ ఫుల్ దగ్గరనే ఉంది. సో ఫ్రెండ్స్, నేను చేసినప్పుడు మీరు ఎవరు చేయమాకండి. నేను ఏం చేశానంటే, ఇక్కడ మలేషియన్ సిటిజన్స్కి అవుట్ సైడ్ సిటిజన్స్కి సపరేట్ టికెట్స్ ఉంటాయంట. సో నేను పొరపాటున మలేషియన్ టికెట్స్ బుక్ చేసుకొని పైకి వెళ్ళాను. సో దానివల్ల ఏమైందంటే రిటర్న్ పంపించేశారు. నేను గంట సేపు నిలబడి వేస్ట్ అయ్యాను. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, అబ్జర్వేషన్ డెక్ చూసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. అక్కడ ఏమైపోయిందంటే, సెల్ ఫోన్ ఫుల్గా నేను ఓవర్ హీట్ అయిపోవడం వల్ల డార్క్ అయిపోయింది, సెల్ ఫోన్ ఆన్ అవ్వాలి. సో దాని తర్వాత కిందికి వచ్చినాక కూల్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. మీరు జాగ్రత్త చూసుకొని, నాకు అదృష్టం ఏంటంటే అబ్జర్వేషన్ డెక్ దొరికింది కనీసం. సో మీరు ఒకసారి బుక్ చేసినప్పుడు చూసుకొని మరీ చెక్ చేసుకొని, లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు బొక్క. నాకు బొక్క అవ్వలేదు, జస్ట్ అబ్జర్వేషన్ డెక్ చూసిన. అక్కడ ఓవర్ హీట్ అవ్వడం వల్ల నేను తీయలేకపోయాను. సో నాకు వచ్చినంత లక్కి మీకు ఎంతదో లేదు తెలియదు. ఎందుకంటే నేను దురాశపడి ఏమైంది, ఇది ఆల్రెడీ అబ్జర్వేషన్ డెక్ చూసాను కదా, కింద 100 meters కూడా ఉంది కదా, అది కూడా చెక్ చేసుకుందాం అని పోయినా, అప్పుడు జరిగింది ఇదంతా. సో నేను నాకు ఎందుకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను అంటే, నాకు ఛార్జింగ్ ఫోన్ ఓవర్ హీటెడ్ అయిపోయింది, అందుకే పెట్టలేదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ ఫర్ ద బ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బిజినోడు ఇల్లు కట్టుకున్నట్టు అంత టాప్ ఇల్లు కట్టుకున్నాడు పిల్ల. ఓన్లీ సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ పక్కన కట్టుకున్నాడు. అది కాక రోజు కేఎల్ టవర్ చూడొచ్చు. ఈ దగ్గర ఉంటాం, మామూలు పైసలు లేవు మాకు. ఎవరన్నా చూడండి ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు.